బాగా యాక్టివ్ పర్సన్. అందుకని ఇవాళ దీని మీద మనం సరే మన వాడు ఏమంటాడు అనేది ఒకసారి అడిగితే బాగుంటుంది. అంటే ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఆకలి పొలికేకలు అనేటటువంటివి ఉద్యమానికి నాంది పలికిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా గత 300 సంవత్సరాల నుండి ఎన్నో ఉద్యమాలు చూసాం, ఎన్నో ప్రజా ఉద్యమాలను చూసాం. ప్రతిదానికి కూడా నిరుద్యోగం, ఆకలి, అక్కడ అణచివేతలు అనేటటువంటిది కారణంగా మారుతున్నటువంటి అంశం మనం స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పుడు గత కొన్ని రోజుల నుండి ప్రారంభమైనటువంటి కాక్రోచ్ జనతా పార్టీ అనేటటువంటిది వాళ్ళు పిలుచుకుంటున్నటువంటి జన్జెడ్ ఉద్యమంగా వాళ్ళు కాల్ఫర్ చేస్తున్నారు. శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ ఉదాంతం తర్వాత భారతదేశంలో కూడా ఇలాంటి ఉద్యమాన్ని లేవనెత్తాలంటని చెప్పి ఎన్నో వర్గాలు, ఎన్నో గ్రూపులు ప్రయత్నించినటువంటి మాట వాస్తవం. ఇప్పుడు జరిగినటువంటి సందర్భం, దానికి జరిగినటువంటి సీక్వెన్సెస్ అనేటటువంటిది మే 3న నీట్ పేపర్ యొక్క ఉదాంతం మనకు వెలుగులోకి వచ్చింది. దాని తర్వాత మే 15వ తేదీన అరవింద్ కేజ్రీవాల్ గారు ఈ అంశాలన్నీ లేవనెత్తుతూ ఒక మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఇమ్మీడియట్గా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఒక కామెంట్ అనేటటువంటిది చేయడం జరిగింది. నిరుద్యోగ యువత వాళ్ళకున్నటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోకుండా దొడ్డిదారులలో వాళ్ళు కెరియర్ని ఎస్టాబ్లిష్ చేసుకోవాలని అనుకుంటున్నారనేటటువంటి అంశాన్ని, మీనింగ్ కరెక్ట్గా వచ్చేటటువంటి అంశాన్ని ఆయన ప్రస్తావనలోకి తీసుకొచ్చారు. అప్పటి నుండి కొంతమంది యువకులు ఆయన కామెంట్స్ను వ్యతిరేకించారు. ఏది ఏమైనా కానీ ప్రభుత్వాలు యువతకు, ప్రజలకు ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ఇవ్వనప్పుడు ఎలాంటి ప్రజా వ్యవస్థల పైన, పబ్లిక్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ పైన ఉన్నటువంటి వాళ్ళు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరైనది కాదు అని చెప్పి ప్రపంచం మొత్తం వ్యతిరేకించింది, దేశంలో యువత మొత్తం వ్యతిరేకించారు. నేను కూడా ఆయన వ్యాఖ్యలను వ్యతిరేకించాను. అంత మాత్రాన అంటే ఇక్కడికి మనం ఈ సబ్జెక్ట్ నాపితే రెండో అంశం, సోషల్ మీడియాలో నేను ఒక వీడియో చూసినాను. ఒక యువకుడు తెలంగాణ సెక్రటరియట్ ముంగటికెళ్ళి నేను ఫ్యూచర్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ అనేటటువంటి వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అంటే ఇది ప్రజాస్వామ్యయుతమైనటువంటి సార్వభౌమత్వాన్ని మనం ఎట్లా కామెంట్ చేసినట్టు అనేటటువంటిది ఎవరైతే ఇప్పుడు ట్రెండింగ్గా మారుతున్నటువంటి అంశాలకు వాళ్ళకే వదిలేస్తున్నాను. సబ్జెక్టు కాక్రోచ్ జనతా పార్టీ, దాని ఫౌండర్ అభిజిత్ దేపే పూణే నగరవాసులు 2 సంవత్సరాల క్రితం బోస్టన్ యూనివర్సిటీలో మీడియా రిలేషన్స్ మాస్టర్ కోర్స్ గురించి అమెరికా వెళ్ళడం జరిగింది. అక్కడ ఆయన విద్యాభ్యాసంతో పాటు కొన్ని సోషల్ మీడియా ఈవెంట్స్ అనేటటువంటిది కండక్ట్ చేస్తున్నారు. 9 ఇయర్స్ పాటు అతను ఆమ్ ఆద్మీ పార్టీ ఐటీ సెల్లో చాలా యాక్టివ్గా కొనసాగినటువంటి అంశం అందరికీ తెలుసు. అతని సోషల్ మీడియా హ్యాష్ ట్యాగ్స్ తీసుకున్నా కానీ, అతని సోషల్ మీడియా ప్రొఫైల్స్ తీసుకున్నా కానీ ఆమ్ ఆద్మీ పార్టీలో అందరి కీలక నేతలతో ఆయన ఫోటోలు అనేటటువంటిది సోషల్ మీడియాలో మనం అందరికీ చూస్తున్నాం. ఇంకొక అంటే అభిజిత్ దీప్తో పాటు ఒక 3 కీలకమైనటువంటి వ్యక్తులు కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమాన్ని ముందుకు నడుపుతున్నారు. నదీం షేక్ యుఏఈలో ఉంటున్నటువంటి ఒక యువకుడు సిఏఏ ఉద్యమంలో అంటే ఏదైతే సిటిజన్షిప్కు సంబంధించినటువంటి దేశవ్యాప్తంగా ఉద్యమాలలో చాలా కీలకంగా సోషల్ మీడియాలో పనిచేసినటువంటి వ్యక్తి. అతను ప్రస్తుతం ఇప్పుడు యుఏఈలో ఉంటున్నాడు. యుఏఈ నుండి కాక్రోచ్ జనతా పార్టీకి ఆయన అట్రాక్ట్ అయ్యి ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. మరో కీలకమైనటువంటి వ్యక్తి మహేంద్రనాథ్ న్యూస్ లాండ్రీ అనేటటువంటి ఒక సంస్థను ఏర్పాటు చేసి మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, మోడీ ఎన్డీఏ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి పథకాలకు వ్యతిరేకంగా అతను ఒక క్యాంపెయిన్ నడపడమే కాకుండా ఢిల్లీ మహల్వా నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఎన్నికలలో నిలబడి ఓడిపోవడం జరిగింది. అంటే అవకాశాలు ఎన్నొచ్చినా కానీ పొలిటికల్ స్పేస్ అవైలబిలిటీ లేనప్పుడు ఉద్యమానికి అనేటటువంటి సరైనటువంటి గుర్తింపు దొరకదు. గత 70 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీ భారతదేశాన్ని పరిపాలించింది.
వాళ్ళు పరిపాలించినటువంటి విధానాలు కానివ్వండి, వాళ్ళు తీసుకొచ్చినటువంటి యువజన సంక్షేమాలు కానివ్వండి, వాళ్ళు తీసుకొచ్చినటువంటి పీపుల్స్ వెల్ఫేర్ని కానివ్వండి ప్రక్షాళన చేసుకోవడానికి ఎన్డీఏ ప్రభుత్వానికి 10 సంవత్సరాలు పట్టింది. ఇంకా భవిష్యత్తులో ఎన్నో అంటే నేను ఈ సందర్భం ఎందుకు చెప్తున్నానంటే యువత ఉద్యమాలకు భారతదేశంలో స్కోప్ చాలా తక్కువగా ఉంది. ఎందుకంటేనంటే మనది డెమోక్రటిక్ దేశం. ఇతర దేశాలలో జరిగినటువంటి దేశాలతో మనం పరిపాలిస్తే మన దగ్గర ఉన్నటువంటి జెన్జెడ్ కల్చర్ కానివ్వండి, వాళ్ళు సోషల్ మీడియాలో ఉన్నటువంటి యాక్టివ్నెస్ కానివ్వండి, వాళ్ళకు ఉన్నటువంటి సోషల్ స్టార్టప్స్ కానివ్వండి, వాళ్ళకు కావాల్సినటువంటి అన్ని రకాల సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వాలు ఆలోచిస్తున్నప్పుడు యువత ఎంప్లాయ్మెంట్ లో ఎంగేజ్ అవుతారు. ఇతర అంశాలలో ఎంగేజ్ కావడానికి స్కోప్స్ అనేటటువంటి చాలా తక్కువగా ఉంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఇప్పుడు ప్రధానమంత్రి కౌశల్ యోజన కానివ్వండి, లేదు అంటనంటే ప్రధానమంత్రి ముద్రా యోజన కానివ్వండి, యాజ్ ఆన్ టుడే ప్రభుత్వం నుండి లబ్ధి పొందినటువంటి వాళ్ళు 7 కోట్ల మంది యువకులు గత 10 సంవత్సరాలలో. అంటే యూత్ ఫోకస్ అనేటటువంటిది స్టార్టప్స్ మీదకి వెళ్ళింది, యూత్ ఫోకస్ అనేటటువంటిది మేక్ ఇన్ ఇండియాకి వెళ్ళింది, యూత్ ఫోకస్ అనేటటువంటిది కుటీర పరిశ్రమల అభివృద్ధి గురించి వెళ్ళింది, యూత్ ఫోకస్ అనేటటువంటిది ఏఐ ఇంప్లిమెంటేషన్ తోని వాళ్ళ కెరియర్ ఆప్షన్స్ ఎట్లా డెవలప్ చేసుకోవాలనేటటువంటి అంశాల మీద ఫోకస్ లో ఉన్నారు. ఇప్పుడున్నటువంటి సిజేపీ కానీ ఇతర ఏఏపీలు కానీ వాళ్ళు ఎలాంటి పొలిటికల్ అవుట్ఫిట్స్ ఎస్టాబ్లిష్మెంట్ చేసినా కానీ అట్రాక్ట్ అయ్యేటటువంటి పరిస్థితులలో నేటి యువత లేదు. ఎవరైతే ఈ పార్టీని ప్రారంభించారో కాక్రోచ్ జనతా పార్టీ 2019 సంవత్సరంలో అతని మీద ఒక క్రిమినల్ కేసు పూణే స్థానికంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటేనంటే ఆర్టికల్ 370 మీద దేశ మనోభావాలు దెబ్బతినే విధంగా అతను పోస్టులు పెట్టడం అనేటటువంటిది అందరినీ ఆశ్చర్యపరచడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి యువకులు ఫిర్యాదు చేయడంతో ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. వన్ మోర్ పాయింట్, కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళు మీమ్స్ తోని సోషల్ మీడియాను మొత్తం అట్రాక్ట్ చేయాలని అనుకున్నారు, సక్సెస్ సాధించారు. వాళ్ళ థర్డ్ మీమ్ అనేటటువంటిది నన్ను ఒక్కసారిగా కలిచివేసేసింది. గత చిన్న ఇంటరప్షన్ యాక్చువల్గా అది మీరు